హలో గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్ టైంలో వీఆర్ రాజా నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ మీద ఒక రచ్చ జరుగుతుందని తెలుసు. నీది తప్పు అంటే నీది తప్పు అని కొట్టుకునే ఛాన్స్ లేదు, కానీ అంతదాకా వచ్చింది. వీళ్ళు ఎవరు కరెక్ట్ అనేది చాలామందికి ఒక క్లారిటీ లేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. నాన్న ఛానల్లో బెట్టింగ్ యాప్స్ మీద వద్దు అని చాలాసార్లు చెప్పాడు. కానీ ఎందుకో నాకైతే నా అన్వేషణ అలా తిట్టడం కరెక్ట్ కాదనిపించింది. వీఆర్ రాజా చేసింది తప్పే, తన వీడియోలో కూడా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా చెప్పాడు. అది కేవలం యూట్యూబ్ సెటప్ శాలరీస్ కోసం ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేసానని కూడా చెప్పాడు. అలాగా తను చేసిన తప్పు ఉన్న ఒక న్యాయం అనేది ఉంది. బికాస్ వ్యూస్ నుండి వచ్చే మనీ తక్కువనే ఉంటుంది. కానీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా వేరే యాప్ చేసినా బాగుండదేమో. నాకైతే ఒకటి అనిపించింది భయ్య, ఇక్కడ తననే కాదు వ్యూవర్స్ని కూడా కొంచెం ఆలోచించాలి. యూట్యూబ్ ప్రమోట్ చేసే ఇలాంటి యాప్స్ అయినా ఒకసారి చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి రైట్ ఆర్ అన్నది ఒకసారి మనం చూసుకుంటే బాగుంటుంది. 9 లక్ష కదా అనుకుంటే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ పెట్టే ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలాంటి అంత కష్టపడి యూట్యూబ్ వ్యూస్ చేయడం ఎందుకు, ఇంత కథ పడడం ఎందుకు? అవునా కాదు? మీరే చెప్పండి. 100 రూపాయలు సంపాదించడానికి కొంతమందికి ఒక రోజు పడుతుంది. అలాంటి వేల నిమిషాలు వచ్చేస్తానంటే ఎలా నమ్మడం కరెక్ట్ కాదు కదా. ఇంకో పాయింట్ ఏంటంటే, నాన్ వెజ్ అన్న స్టార్టింగ్ సినిమా యాక్టర్స్ నుండి స్టార్ట్ చేసి ఉండి యూట్యూబ్ వద్ద మీదకి వచ్చి ఉంటే కథ ఇంకా అలా ఉండదు. సో అప్పుడు ఇంకా దాదాపు తప్పు అన్నది వీళ్ళకి ఉండదు. కానీ అలా కాకుండా ఫస్ట్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత సినిమా వైపు వెళ్ళడం అనేది నెగిటివ్గా మారిపోయింది అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తప్పు చేసిన ఒప్పుకున్న తర్వాత కూడా తిట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ యాక్టర్స్ మీద కూడా వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి టైంలో ఇంకొక వ్యక్తి వచ్చాడు అనమాట. అతను ఎవరంటే రావణ్ పర్లు వీఆర్ అని తిట్టనే స్టార్ట్ చేశాడు. అంత హేట్ ఎందుకు భయ్యా నీకు? అంటే నాకు అర్థం కావట్లేదు, ఇంత క్రియేట్ ఎందుకు అవుతుంది? తను ఒక మాట అన్నాడు భయ్య, వీఆర్ రాజు వల్ల ₹1,00,00,000 చాలామంది నష్టపోయారని, ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలని చెప్పేసి. అంటే మనీ సంపాదించేవాడు ఆయనకి రిటర్న్ ఇవ్వాలా? అంటే బెట్టింగ్ గేమ్స్ అన్నీ కూడా ఒక జోన్ లాంటి అన్నీ తెలిసి కూడా ఆడడం అనేది కరెక్ట్ కాదు. ఈ గేమ్లో ఆడేది కూడా చదువుకున్న వాళ్ళే చాలామంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ చేసిన తప్పు ఒప్పుకున్న తర్వాత మీరు అందరూ వచ్చేసి ఒక మీద వాడడం అనేది అయ్యో వచ్చి చాలా దొరికింది అని చెప్పి వేసేసుకోవడమేనా? ఇక ఓహో మీరంతా మంచోళ్ళు, పక్కలంతా ఏదో అనుకుంటున్నారా? అక్కడ చాలామంది తెలుసు భయ్య, ఆ యాప్స్ అనేది మొత్తం ఫేక్ అని, దానిపైన డబ్బులు పోవడం తప్ప రాదని చాలామంది తెలుసు. అయినా వస్తాయి 100లోకి 5 మందికి 6 మందికి వస్తాయి, కత్తాం నమ్మి పక్క మీద పెడతా ఉంటారు, కత్తాం వీళ్ళు సంకనైపోతాం అన్నమాట. నిజం చెప్తాను, అదే జరుగుతుంది. మరి తిట్టడం కరెక్ట్ కాదు భయ్య, దీనికి సొల్యూషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తప్పు చేసిన ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు అందరూ వచ్చేసి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది కలియుగం భయ్య, ఇక్కడ చాలా వరకు ధర్మం అనేది ఒక పాదం వైపే ఉంటుంది. అది అవునా కదా? చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీఆర్ తప్పే అయినా అలా తిట్టడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.